50 ఏళ్లకే పింఛన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బీసీల డిఎన్ఏలోనే తెలుగుదేశం పార్టీ ఉంది. వెనకబడిన వర్గాలకు మేము అవకాశాలు ఇస్తే జగన్ ద్రోహం చేశారు. నెలకు 35 రూపాయలతో పింఛన్లను ప్రారంభించింది ఎన్టీఆర్. దాన్ని 2000 చేసింది. త్వరలో 4000కు పెంచే తెలుగుదేశం పార్టీని. 1.5 లక్షల కోట్లతో ఉప ప్రణాళిక అమలు. జేహో బీసీ సభలో చంద్రబాబు. పింఛన్ కింద నెలకు 35 రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టింది ఎన్టీఆర్. దాన్ని 70 రూపాయలకు పెంచాం. అనంతరం 200 రూపాయల నుంచి 2000 చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తే పింఛన్ని 4000కు పెంచుతాం. 50 ఏళ్లకే బీసీలకు పింఛన్ ఇస్తాం. బీసీ ఉప ప్రణాళిక అమల్లో భాగంగా ఏడాదికి 30,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. మంగళవారం నిర్వహించినటువంటి జేహో బీసీ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ బీసీల డిఎన్ఏలోని తెలుగుదేశం పార్టీ ఉంది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించాం. తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి మరింత ప్రాధాన్యం ఇస్తాం. బీసీలంటే తమ పల్లకి మోసే బోయీలని జగన్ అనుకుంటున్నారు. బీసీలు బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, సమాజానికి వెన్నెముకని మేము నిరూపిస్తామని స్పష్టం చేశారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు.